హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతో రుచిగా ఉండే కమ్మనైన తుల్లి పరుగుల చేప మనం చింతకాయలు వేసుకొని పులుసు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది, పులస చేప పులుసులా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక్కసారి ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాల్సిందే, అంత బాగుంటుంది. మనం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వెల్కమ్ టు నిష్ఠా కిచెన్ స్పెషల్. ఇదిగో ఫ్రెండ్స్, మేము ఒక పెద్ద చాప్ తీసుకున్నాము. ఇప్పుడు చింతకాయలు వచ్చే సీజన్ కదా, ఈ సీజన్లో ఇలాంటి చింతకాయలు తీసుకుని మనం పులుసు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది కాంబినేషన్. నేను దానికోసం ఒక 3 ఉల్లిపాయలు కచ్చాబచ్చాగా దంచుకున్నాను. అలాగే మనకి ఒక 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. మిగిలిన ప్రాసెస్ తెలిసిందే కదా. ఓకే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా చింతకాయల్ని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని మనం చింతకాయల్ని ఓ పక్కన కుక్ చేసుకోవాలి. ఓ పక్కన ప్యాన్ పెట్టుకొని మనం కర్రీకి తగ్గ ఆయిల్ వేసుకుందాం. చూసారా, నేను చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆయిల్ వేసుకోండి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసుకొని శుభ్రంగా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతుందంటే మనకి ఫ్రై కొంచెం తొందరగా వేగాలంటే అందులో సాల్ట్ వేసుకోండి. నేను రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను, గల్లుప్పు. దీనివల్ల చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి. తర్వాత లైట్గా మనకి చేపల పులుసులో పసుపు కూడా కొంచెం ఎక్కువ పడుతుంది, పసుపు కూడా వేసుకోండి. మొత్తం కూడా శుభ్రంగా దగ్గరుంటూనే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. మనకి అది ఫ్రై అవుతుంది కదా, ఈ లోపు మనం తీసుకున్న చేప ముక్కలకి కారం పట్టించాలి. నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. కొంచెం లైట్గా 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మనం తీసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, తుల్లి పరిగి చేప. ఈ చేప ఫ్రెండ్స్ నిజంగా పులస చేపలా ఉంటుంది, ముళ్ళు కూడా ఎక్కువ ఉంటుంది. మనకి చూసారా, మనం వేసిన ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, అందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలతో చేసిన పేస్ట్ ఫ్రెండ్స్ ఇది. ఈ విధంగా చేసుకుంటే పులుసు చాలా బాగుంటుంది. అది కూడా వేసి మనం వేసిన ఆనియన్స్లో మొత్తం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది బాగా దగ్గరికి అలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. నేను మొత్తం కూడా చేప ముక్కలన్నీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అవి కూడా కాస్త ఈ స్టేజ్లో కలుపుకోవచ్చు, ఎందుకంటే మనకి వాటర్ వేసిన తర్వాత అలా కలపడం వల్ల ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నెమ్మదిగా అలాగా టర్న్ చేసుకోండి, సరిపోతుంది. లైట్గా ఈ స్టేజ్లో మనం ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దీన్ని దగ్గరుంటూనే శుభ్రంగా ఇంకా గరిటె పెట్టుకున్న ఫ్రెండ్స్ చేత్తోనే మనం కలుపుకుందాం, ఓకేనా? ఓ పక్కన మనకి చింతకాయలు ఉడికిపోతున్నాయి కదా, శుభ్రంగా ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూసారా, మనకి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చేపల పులుసుకి కొత్తిమీరే కదా ఫ్రెండ్స్ చాలా టేస్ట్ని ఇస్తుంది, కంపల్సరీ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని లైట్గా అలా కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగా కుక్ చేసుకుందాము, ఓకేనా? ఈలోపు మనం చింతకాయలు చూసారా, ఈ విధంగా మొత్తం కూడా స్మాష్ అయిపోతాయి. ఆ విధంగా మనం శుభ్రంగా ఉడికించుకుంటే సరిపోతుంది. వీటిని ఇప్పుడు మనం కొంచెం చల్లారిన తర్వాత శుభ్రంగా మనం దగ్గరుంటూనే ఇది చేసుకుందాము. తర్వాత చూసారా, మనకి ఇలాగా చాలా మటుకు ఉడుకుతుంది కదా కర్రీ. ఆయిల్ చూసారా, ఈ విధంగా తేలుతుంది, ముక్క నెమ్మదిగా అందులోనే ఉడుకుతుంది. ఇలా మనకి ఆయిల్ తేలిందంటే ముక్క చాలా మటుకు మనకి ఉడికిపోయినట్టే.
మనం తీసుకున్న చింతకాయలు ఉన్నాయి కదా, అవి చల్లారిన తర్వాత శుభ్రంగా మనం ఇలా స్మాష్ చేసుకొని వడగట్టేసుకుంటే అందులో ఏమైనా పిప్పు ఉంటుంది కదా, పిప్పు రాకుండా మనకి శుభ్రంగా జ్యూస్ వచ్చేస్తుంది. ఈ విధంగా వడగట్టుకొని తీసుకుందాము మొత్తం కూడా. నేను మొత్తం ఇలా ప్రెష్ చేస్తూ తీసుకున్న చింతకాయల నుంచి నేను జ్యూస్ ఇలాగా తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా తిన్నారంటే నిజంగా అసలు వదలరు. చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్గా ఉంటుంది. పిప్పు నేను ఇలాగా పక్కన పెట్టేసాను తీసి. మనం ఇప్పుడు 90% ఉడికిపోయాయి మనకి చేపలు. ఈ స్టేజ్లో మనం చింతకాయ తీసుకున్నాం కదా, ఆ వాటర్ని అందులో వేసుకోవాలి. మనకి చేపల పులుసు మామూలుగా చింతపండుతో చేసుకుంటాం, కానీ చింతకాయలు వచ్చే సీజన్లో ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను ఇంకా నెత్తళ్ళతో చాలా వెరైటీస్తో నేను చింతకాయలతో ట్రై చేస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్, కంపల్సరీ చూడండి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాం. చూసారా, మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి పులస చేప పులుసు కన్నా కమ్మగా తుల్లి పరిగేలా చేప పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్. ఇది చేప కన్నా పులుసే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మా ఇంట్లో చేపలకి ఫ్యాన్స్ ఎక్కువ అని చెప్పాను కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, రండి లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. నిజంగా మనకి చేప కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, ఎందుకంటే మనం ముందుగా బాగా కుక్ చేసిన తర్వాత చింతకాయల పులుసు వేసాం కదా, దానివల్ల చాలా బాగుంటుంది. ఇది మా పాప ఇప్పుడు టేస్ట్ చేయబోతుంది. తను చూసారా, చేపల కూర అంటే చాలా ఇష్టం తనకి.